హాయ్, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో నేను చెప్పబోయేది ఏంటంటే, దేవుడి పటాలను ఎన్ని రోజులకు ఒకసారి శుభ్రం చేసుకోవాలి, వాటికి సంబంధించిన ధర్మ సందేహాలను ఈరోజు వీడియోలో మనము చెప్పుకోబోతున్నాము. అవేంటంటే చూద్దాం. మనం నిత్యం ఇంట్లో దేవుణ్ణి పూజిస్తూ ఉంటాం. కష్టాలు, ఆర్థిక బాధలు, అనారోగ్యాలు దరిచేరకుండా ఉండాలని మనం దేవుణ్ణి పూజిస్తాం. అయితే చాలామందికి దేవుని పూజ గదిని ఎప్పుడు శుభ్రం చేయాలి, ఎలా శుభ్రం చేయాలో తెలియదు. పూజ గదిని చేసే విధి విధానాలు తెలియక దేవుని ఆగ్రహానికి లోనై ఇబ్బందులకు గురి అవుతూ ఉంటారు. అసలు దేవుని గది ఏ వారం శుభ్రం చేయాలి, ఎలా శుభ్రం చేయాలి, ఎలాంటి పద్ధతులను పాటిస్తే దేవుడి అనుగ్రహం మన మీద ఉంటుంది అన్న వివరాలను ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. చాలామందికి పూజా మందిరాన్ని ఎన్ని రోజులకు ఒకసారి శుభ్రం చేయాలో కూడా అసలు తెలియదు. దాని గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా వినేద్దాం. అదేవిధంగా పూజా మందిరాన్ని ఏ విధంగా శుభ్రం చేసుకోవాలి, దేవుని విగ్రహాలను ఏ ఏ దిక్కుల్లో ఉంచాలో కూడా ఈరోజు వీడియోలో మనము పూర్తిగా విందాం. ముఖ్యంగా పురాణ ప్రకారం ఏ పూజా మందిరం అయితే శుభ్రంగా ఉంటుందో ఆ ఇంట్లో దేవతలు వస్తారని చెప్పబడింది. పూజ గదిని శుభ్రం చేసేందుకు ఎప్పుడు కూడా చీపుర్ని అసలు ఉపయోగించకూడదు. ఒక శుభ్రమైన వస్త్రాన్ని కానీ మనము తీసుకొని దేవుని పూజా మందిరాన్ని కానీ లేదా దేవుడి పటాలను కానీ మనము శుభ్రం అనేది చేసుకోవాలి. పూజా మందిరంలో భగవంతునికి వాడిన పువ్వులను ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు. వాటిని ఒక కవర్లో వేసుకొని మనం ఏదైనా ఒక నది తీరానికి వెళ్ళినప్పుడు కానీ ఆ పారే నీళ్ళల్లో మనం ఆ పూలను అనేది వదిలేయడం మంచిది. అది కుదిరినప్పుడు మీకు దగ్గరలో ఏదైనా కాలువ ఉంటే ఆ కాలువలో వేయచ్చు. పొరపాటును కూడా దేవుడి పూలను కాళ్ళతో తొక్కకూడదు. అది కూడా కుదరకపోతే, నీళ్ళల్లో వేయడం కూడా కుదరకపోతే మీకు దగ్గరలో ఏదైనా చెట్లు ఉంటే, పచ్చని చెట్లు ఉంటే ఆ చెట్ల పైన దేవుని పూలనని వేయాలి. ఎప్పుడు కూడా దేవుడి పూలను మనము తొక్కకూడదు కాళ్ళతో. ముఖ్య విషయానికి వచ్చేద్దాం. దేవుని పూజా మందిరాన్ని వారానికి ఒక్కసారైనా శుభ్రం చేసుకోవాలి. అయితే మంగళవారం నాడు కానీ లేదా శుక్రవారం నాడు కానీ ఎట్టి పరిస్థితిలో పూజా మందిరాన్ని శుభ్రం అనేది చేసుకోకూడదు. ఒకవేళ మంగళవారం లేదా శుక్రవారం రోజుల్లో పండుగ దినాలు అనేది రావడం వలన మనము ముందు రోజే మనము దేవుడి పటాలని మన పూజా మందిరాన్ని శుభ్రం చేసుకుని ఉంచుకోవాలి. ఇదే ఏమైనా వ్రతాలు కానీ, మీ ఇంట్లో ఏమైనా ఫంక్షన్స్ కానీ, ఏమైనా శుభకార్యాలు ఉంటే ఈ వారంలో మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు పూజా మందిరం అనేది శుభ్రం చేసుకోకూడదు. నెక్స్ట్ వచ్చేసి మనము ఎప్పుడు మనం ఈ దేవుడి పటాలను, ఈ పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలంటే వారంలో వచ్చే గురువారం రోజున లేదా శనివారం రోజున మన పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవచ్చు అని పండితులు చెప్తున్నారు. ఇకపోతే అమావాస్య రోజు కానీ ఏకాదశి మరి ద్వాదశి రోజుల్లో దేవుడి పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోకూడదని పండితులు చెప్తున్నారు. దేవుడి పటాలను భాగ్యమ తిథి మరియు గురువారం కలిసి వచ్చిన రోజున శుభ్రం చేసుకొని దేవుని పూజిస్తే ఆ భగవంతుని యొక్క అనుగ్రహం అనేది మనకు ఎప్పుడు లభిస్తుంది. ఎవరైనా నా పూజా మందిరాన్ని వారానికి ఒకసారి శుభ్రం చేసుకోవడం వాళ్ళకి కుదరకపోతే నెలకి ఒకసారైనా తప్పనిసరిగా శుభ్రం చేసుకోవాలి. మీరు పూజా మందిరాన్ని శుభ్రం చేసేటప్పుడు మీకు ఇష్టమైన దేవుని స్మరించుకుంటూ శుభ్రం చేస్తే చాలా మంచిది. ముఖ్యంగా మన పూజా మందిరంలో ఉండకూడనివి ఏంటంటే ఉండకూడదు ఏమంటే
విరిగిపోయిన దేవుని పటాలు కానీ, చినిగిపోయిన దేవుని పటాలు కానీ, ప్రతిమలు కూడా ఇంట్లో ఉండకూడదు. వాటి వల్ల మనకు ప్రతికూల, సానుకూల ఫలితాలను సృష్టిస్తాయి. అలాగే పూజా మందిరంలో ఎక్కువగా దేవుడి పటాలను కూడా ఉంచుకోకూడదు. ఉన్నవే 2 పటాలు ఎప్పుడు మనము ఉంచుకోకూడదు. ఏదైనా ఒక్కొక్క పటమే ఒకటే ఉండాలి. ఉన్న పటాలని 2 పటాలను ఎప్పుడు కూడా పొరపాటున ఉంచుకోకూడదు. మీ పూజా మందిరంలో శివలింగం ఏదైనా ఉండడం జరిగితే ఆ శివలింగాన్ని ఎప్పుడు కూడా చిన్న సైజులో శివలింగం అనేది తెచ్చుకోవాలి. పెద్ద సైజు విగ్రహాలు కానీ అట్లా ఎప్పుడు కూడా మీరు తెచ్చుకోకూడదు. శివలింగం అనేది మీరు ఒకవేళ ఇంట్లో తెచ్చిపెట్టుకొని పూజ చేస్తుంటే ఆ శివలింగానికి ప్రతి నిత్యము మనము ఆ శివలింగాన్ని పూజిస్తూ అభిషేకం అనేది ఆ శివలింగానికి చేయాలి. అంతేకాకుండా శివలింగం పైన జాతర అనేది ఎప్పుడు కూడా ఉంచాలి. ఉగ్ర రూపంలో ఉన్న దేవుని పటాలు ఒకవేళ మీ ఇంట్లో ఉంటే మీరు ఆ అవి ఉంటే వాటి వల్ల మనకు కలిగేది ఏంటంటే, ఉగ్రపటాలు అనేది దేవుడు మందిరంలో ఉంటే ఆ ప్రతిమలను పూజా మందిరంలో అసలు ఉంచకూడదు. వీటి ద్వారా మనకు నకారాత్మక శక్తులు అనేది మన ఇంట్లోకి ప్రవేశిస్తాయి. ఎప్పుడు కూడా ఒకవేళ కులదైవం అయ్యి ఉంటే అవి కూడా శాంతి రూపంలో ఉన్న పటాలను మాత్రమే మనం తెచ్చుకోవాలి. ఉగ్ర రూపంలో ఉన్నవి ఎప్పుడు మనము మన పూజా మందిరంలో పెట్టుకోకూడదు. అంతేకాకుండా మన పూజా మందిరంలో గోవు యొక్క ప్రతిమ అనేది పూజా మందిరంలో పెట్టుకుంటే మీకు మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి. అంతేకాకుండా నెమలీకరణము పూజా మందిరంలో పెట్టుకుంటే చాలా శుభప్రదము. మనము ఎంతగానో మనకు ఇష్టమైన, మనకు ప్రీతికరమైన, మనం నిత్యము పూజించే ఆ లక్ష్మీదేవికి సంబంధించిన కొన్ని కూడా మనం చెప్పుకున్నాము. మీ పూజా మందిరంలో ఉన్న లక్ష్మీదేవికి ఎదురుగా ఒక రాగి పాత్రలో లేదా వెండి పాత్రలో సముద్రపు గవ్వలు, కొన్ని పసుపు కొమ్మలు మరియు 11 రూపాయల కాయిన్స్ని అందులో వేసి లక్ష్మీదేవి ఎదురుగా మనం ఉంచితే ఆ లక్ష్మీదేవి కటాక్షం అనేది మనకు ఎప్పుడు ఉంటుంది. ఆమె అనుగ్రహం అనేది మనకు ఎప్పుడు ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే, శివపార్వతుల ఫోటో అనేది మీ ఇంట్లో ఉంటే ఆ శివపార్వతుల ఫోటో అనేది ఎప్పుడు కూడా ఈశాన్య దిశలో ఉండాలి. ఈశాన్య దిశలో అనేది ఉంచితే ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం మీకు తప్పకుండా లభిస్తుంది. అంతేకాకుండా మనము పూజ చేసేటప్పుడు మనము ఎప్పుడు కూడా మనం పూజా మందిరానికి దక్షిణ దిశలో ఉండి ఎప్పుడు కూడా మనము పూజ అనేది చేయకూడదు. ఎందుకంటే ఈ దక్షిణ దిశ అనేది మనకు అది యమ స్థానము. ఎప్పుడు కూడా మనము ఆ ప్లేస్లో ఉండి దక్షిణ వైపు ఉండి మనము శుభకార్యాలు కానీ పూజలు కానీ ఏవి కూడా మనము చేయకూడదు. అంతేకాకుండా దక్షిణ గోడ వైపుకి మన ఫోటోలను కూడా మనము ఉంచకూడదు. చనిపోయిన వాళ్ళ ఫోటోలను మాత్రమే దక్షిణ వైపు గోడకి ఉంచాలి. అందుకని యమస్థలం కాబట్టి ఆ దక్షిణ వైపు ఉండి ఎప్పుడు కూడా మనము పూజ అనేది చేయకూడదు. ఈ ఇన్ఫర్మేషన్ని మీకు అందించినందుకు ఇది మీకు బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.